వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఏపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన బడ్జెట్లో మత్స్యకారులకు మొండి చెయ్యి చూపించిందని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆశీలుమెట్ట కార్యాలయంలో గురువారం తనను కలిసిన గంగపుత్రులతో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ జాలర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, విశాఖ మత్స్యకారుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదం చోటు చేసుకుంటే ఆగమేఘాలపై జగన్ స్పందించి భారీ స్థాయిలో పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. వైసీపీ పథకాలకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు మత్స్యకారులంటే ఇంకా చిన్న చూపేనని, బడ్జెట్ కేటాయింపులో వారికి చోటు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల ముందు వారిని మభ్యపెట్టి ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గంగలో కలిపేశారని, 100 కిలోమీటర్లకి ఒక జెట్టి నిర్మిస్తామని చెప్పి గతంలో కూడా మోసం చేశారన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలన్నీ పెంచేందుకు ప్రభుత్వాలే కృషి చేయాలని, నడిసంద్రంలో ప్రాణాలకు తెగించి వేట సాగిస్తున్న జాలర్ల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వాసుపల్లిని స్థానిక వైసీపీ నేతలు కలిసి భారీ చేపను బహుకరించి దుశ్శాల్వలతో సత్కరించారు. వారందరికీ వాసుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా దర్బార్ నిర్వహించి మత్స్యకారులకు అనేక సేవలు అందించామన్నారు. కార్యక్రమంలో 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, వేణు, దశమంతుల మాణిక్యాలరావు, తాడి రవితేజ, 31వ వార్డు అధ్యక్షులు బాబు ఆనంద్, 33వ వార్డు అధ్యక్షులు ముత్తబత్తుల రమేష్, సూర్య, లింగం, శ్రీను, దుర్గారావు, ఎర్రిమాంబ ఆలయ చైర్మన్ లండ రమణతో పాటు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. అందరూ గ్రేట్గా చూడండి ఒకసారి మా ముజీబ్ ఖాన్ గారిని. సిన్సియర్ లీడర్ సభయ్య గారు వనమంది అంటారు కదా.